ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్కారం, కేసీసీ వార్తలకు స్వాగతం. ముందుగా కేసీసీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అన్ని రంగాలలో పురోగమించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆకాంక్ష. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా ఉగాది వేడుకలు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ, కూడా చైర్మన్ తుమ్మల బాబు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వాలంటీర్లు ధర్నా. బకాయి వేతనాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్. కాకినాడ నగరంలో ఘనంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సరంలో కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో పురోగమించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక సూర్యకళా మందిరంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, విశిష్ట అతిథులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి వెంకటేశ్వరరావు, పంతం వెంకటేశ్వరరావు, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. సన్నాయి విద్వాంసులు ఎన్ సత్యబాబు, పసుపులేటి లోవా చిట్టిబాబు బృందం నాదస్వర ఆలాపన అనంతరం వేద పండితులు కె సూర్యశర్మ అవధాని, కె చంద్రశేఖర శాస్త్రి, బి వరప్రసాద్ శర్మ, కె ఆంజనేయ శాస్త్రి, పి శ్రీనివాస్ శర్మ వేదగానం చేసి అతిథులను ఆహతులకు మహాదాశీర్వచనం పలికారు. పంచాంగకర్త డాక్టర్ సరిపిల్ల వెంకట శ్రీరామచంద్రమూర్తి ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించి విశ్వావసు సంవత్సరంలో నవనాయక ఫలాలు, రాశి ఫలాలు, దేశ కాలమాన పరిస్థితులు, వర్షాలు, పాడి పంటల భవిష్య సూచనలు వివరించారు. వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో వైష్ణవి ఆరభి, కూచిపూడి నృత్యం, మల్లికార్జున బృందం భరతనాట్యం, ఎస్ అజయ్, టి ఆనంద్ బృందం, సంగీత విభావరి, ఫ్లూట్ కళాకారుడు చందు, వేణుగాన రవళి సభికులను అలరించాయి. ఉగాది కవి సమ్మేళనంలో కోరుప్రోలు గౌరీనాయుడు సంధానకర్తగా కవులు గరికపాటి సూర్యనారాయణమూర్తి, పసుమర్తి పద్మజావాణి, డాక్టర్ వేద శ్రీరామ శర్మ, మాన్ని జానకిరామయ్య చౌదరి, ఎన్వివి సత్యనారాయణ, మాకిరెడ్డి సూర్యభాస్కర్, పొత్తూరి సీతారామరాజు, పి విజయరత్నం, పినపోత వెంకటేశ్వరరావు, కేచిన అప్పలరాజు కవిగానం చేసి సభికులను రసవాహినిలో రంజింపచేశారు. ఉగాది వేడుకలో భాగంగా జిల్లా సాంస్కృతిక మండలి తరపున పండితులు, కవులు, కళాకారులను జిల్లా కలెక్టర్ అతిథులు సత్కరించారు. అలాగే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చక పండితులు చక్రవర్తుల అనంతాచార్యులు, కల్లేపల్లి భీమశంకర్ ప్రసాద్, పూజ్యం నాగేశ్వరరావు, సురవరపు వీర వెంకట నాగజోగ సూర్యశంకర్ శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందాలని, జిల్లా ప్రజలందరికీ మేలు కలగాలని కాంక్షించారు. జిల్లా శాంతి సౌఖ్యాలతో వెలసిల్లాలని ఎస్పీ బిందు మాధవ్ కాంక్షించారు. అలాగే కూటమి ప్రభుత్వ సమర్థ సుపరిపాలనలో రాష్ట్రం సుభిక్షం కావాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు ఎన్ చినరాజప్ప, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, కూడా చైర్మన్ తుమ్మల బాబు ఆకాంక్షించి జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనీష్ పాటిల్, దేవరాజ్, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డి.ఎల్వి రమేష్ బాబు, సమాచార పౌర సంబంధాల శాఖ డి నాగార్జున, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కె కృష్ణమూర్తి, కరక రాజబాబు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి సభికులను ఆకట్టుకున్నారు.
గొడవలు తర్వాత ఎలాంటి విపరీతాలు లేకుండా ప్రశాంతంగా సంవత్సరం గడిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు నేను అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. శాసనసభ్యులకి అండ్ అదర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ వారికి అందరికీ నమస్కారం అండి. అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసనామ సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలగాలి, అందరూ కుటుంబంతో సంతోషంగా ఉండాలని, అట్లనే మన డిస్ట్రిక్ట్లో కూడా కాకినాడ డిస్ట్రిక్ట్లో అంత మంచి జరగాలి, లా అండ్ ఆర్డర్ అంతా పీస్ఫుల్గా ఉండి అంతా ప్రశాంతంగా నడిచిపోవాలి. దానికి మనందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పారు. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతాం. ప్రతి సంవత్సరం కూడా పంచాయతీ శ్రమం జరిగిన తర్వాత మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన ప్రాంతంలో మరి ఎలా ఉన్నాయని చెప్పి ఒకసారి మనం ఆలోచించినప్పుడు వేల పంచాయతీ శ్రమంలో అనేక విషయాలు ఆయన సిద్ధాంతంగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రం బాగుపడుతుంది, వేళ సూర్యుడు రాజుగా ఉన్నాడు, పవర్ఫుల్గా ఉంటుంది, అలాగే చంద్రుడు మంత్రిగా ఉన్నాడు, వేళ మోసంపద అభివృద్ధి చెందుతుంది, పంటలు పండుతాయి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎందుకు అయ్యాడే మన జాతక ప్రకారం వేళ ఇవన్నీ కూడా చూస్తుంటే మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్కి కనపడుతుంది. వేళ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణాలు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, జిల్లాల అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఇవన్నీ కూడా జరగడానికి కాకినాడ ప్రజలందరికీ కూడా విశ్వాసనామ సంవత్సరం శుభాకాంక్షలు. మరి ఎంతో పుణ్యం చేస్తారు కానీ మనకి మానవ జన్మ దొరకదు. మరి ఆ మానవ జన్మ మనకి ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎప్పుడు కూడా మానవ సేవ అనుకొని మనం ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేస్తూ ఉండాలి. అలాగే మన ప్రభుత్వం కూడా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అంటే అందులో మన పాత్ర కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మంచి జరగాలని కోరుకున్నామో అడుగు ముందుకు వస్తామో అప్పుడే ప్రభుత్వానికి కూడా అవకాశం ఉంటుంది అందరికీ మంచి చేయాలని చెప్పి. మరి ఇక్కడ వేదిక మీద ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మనవులు అందరూ బాగుండాలని చెప్పి మీ అందరి సహకారంతో కాకినాడ ఉన్నత స్థాయిలో ఎదిగి దేశంలోనే నంబర్ 1 సిటీగా పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని, మీ వ్యక్తిగత జీవితంలో ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలని నెరవేరాలని మీ అందరి తరఫున భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనందరం కూడా అందరికీ అన్ని విషయాలు తెలుసుకున్న రాజాగారు చెప్పారు. ఇంటి యజమాని కరెక్ట్గా ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఇంటి యజమాని కరెక్ట్గా లేకపోతే ఆ జీవితాలు పాడైపోతుంది. మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి సరైన వ్యక్తి ఉంటేనే రాష్ట్రాలు బాగుపడతాయి. గతం గురించి తెలుసు, తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు మీరు అందరూ కలిసి సరైన వ్యక్తి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రధాని మీరు ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అనేక శుభాలు మనకి రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ చంద్రుడు చల సంబంధించిన వాడు, పైగా మీనరాశికి ఒక ప్రత్యేకమైన స్థితి ఏర్పడుతున్న కారణంగా జల సంబంధమైన ప్రాంతాలు బాగా వృద్ధిలోకి రాబోతున్నాయి. ముంబై, విశాఖపట్నం, మన కాకినాడ మరి ఈ రకమైన జల సంబంధమైన ప్రాంతాలకు మరి ఆలవాలంగా ఉన్నాయి. అలాంటి విశాఖపట్నం అభివృద్ధి చెందబోతోంది. ముఖ్యంగా కాకినాడ మరి ఈ మిగతా రంగాలలో కూడా మరి సేనాధిపతి రవిగా ఉన్న కారణంగా ఈ ప్రస్తుతం ఉన్న రంగాలే కాకుండా సాఫ్ట్వేర్ వంటి ఇతర రంగాలలో కూడా కాకినాడ ప్రాధాన్యత పెరగబోతోంది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరి అధికారుల బలంతో మరి కేంద్ర ప్రభుత్వం ఆకర్షితులయ్యి చక్కటి ప్రణాళికాయుతంగా మరి నగరాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు మన పంచాంగం
వచ్చినప్పుడు వినియోగించుకోవాల్సిన పరిస్థితిని సూచిస్తోంది. మరి గతంలో ముఖ్యమంత్రి వర్యులు మన ఇంకుడు గంటలు కార్యక్రమాన్ని మనం ప్రవేశపెట్టారు. అది ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదర్శమైంది. నీరు పడిన దాన్ని వినియోగించుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా పంటలకే దోహదపడే అంశము. ఈ నీటి ప్రాముఖ్యత మరి అంతా ఇంత కాదు, మనందరికీ నిత్యావసరమైన జలాన్ని వినియోగించుకోవడానికి చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మేఘాధిపతిగా రవి ఉన్నందున ప్రజలు భయపడే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం ప్రజ్ఞ ఫంక్షన్ హాల్ ఆవరణలో గల శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాలు పురస్కరించుకుని జనసేన పార్టీ గ్రామ గౌరవ అధ్యక్షులు మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పంతం నానాజీ, కూడా చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి పాల్గొని శ్రీ సత్యమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ, కూడా చైర్మన్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మాదరపు తాతాజీ ఉగాది కార్యక్రమాలను చేయడం, వచ్చిన భక్తులకు అభిమానులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం, వారికి ప్రసాదాన్ని ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఉగాది పురస్కరించుకుని అందరికీ అన్ని విధాల మంచి జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తాతాజీ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కూడా చైర్మన్ తుమ్మల రామస్వాములకు దుస్సాలువాతో పూలదండ వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. అలాగే కరప మండల అధ్యక్షులు బండారు మురళీ బృందంచే ఉగాది సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ మరియు తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. మన ముఖ్య అతిథిగా ఇవాళ తిమ్మాపురం ఇచ్చేసినటువంటి మన జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ గారు రామస్వామి గారికి, మన గ్రామ పెద్ద, మనకి తిమ్మాపురంలో పెద్ద దిక్కైనటువంటి మన తాతాజీ గారికి, అలాగే తిమ్మాపురం గ్రామవాసులు ప్రజలందరికీ, నాయకులకి అందరికీ కూడా మరొకసారి శ్రీ విశ్వవాసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ సంవత్సరం అందరూ కూడా పిల్లబాబులతో సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క పాలనలో అందరూ కూడా సంక్షేమంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ముందుకు నడిపితే ఆటోమేటిక్గా మన నెక్స్ట్ తరం, మన యువత వాళ్ళు కూడా ముందుకు నడుస్తారు. చాలా మంచి ఆలోచనలతో వాళ్ళిద్దరు ముందుకెళ్తున్నారు. వాళ్ళిద్దరు జంట అలాగే కొనసాగాలని కోరుకుంటూ అత్యంత వైభవంగా ఈ విశ్వాసు ఉగాది నామ సంవత్సరాన్ని గ్రామ పెద్దలైనటువంటి తాతాజీ గారి ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున శాసనసభ్యులు పంతం నానాజీ గారిని ఆహ్వానించి ఈ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందం. అలాగే కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా కాకినాడ జిల్లా వాసులందరికీ కూడా ఈ విశ్వావసు నామ ఉగాది సంవత్సరం చాలా ఆనందంగా జరుపుకోవాలని, ఏదైతే విశ్వావసు ఈ ఉగాది నామ సంవత్సరం ఉందో మన గ్రామ దేవతల మీద, మన దేవుళ్ళ మీద విశ్వాసం ఉంచుకుని, విశ్వావసు అనేటువంటిది ఈ విశ్వాన్ని వసుపరుచుకునేటువంటి ఈ ఉగాది నామ సంవత్సరాన్ని ఏదైతే మన గ్రామ దేవతల్ని, మన యొక్క దేవుల్ని నిత్యం సనాతన ధర్మం కోసం మనం పాటించుకుంటే ఈ విశ్వాన్నే వశపరుచుకునేటువంటి ఈ సంవత్సరం అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో గడుపుకోవడానికి అవకాశం ఉంటుందని, వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వాలంటీర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఉగాది వాలంటీర్లకు దగాది పండుగ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎంవి రమణ, వాలంటీర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ, గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు 10,000 ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని, తొలగించిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, గత 9 నెలలుగా బకాయిలు ఉన్న వేతనాలను తక్షణమే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం గత ఉగాది సందర్భంగా వాలంటీర్లందరినీ కొనసాగిస్తాను, ఎవరిని కూడా విధుల్లోంచి తొలగించను అని చెప్పారు. అదేవిధంగా 5,000 కాదు వేతనం, 10,000 రూపాయల వేతనం ఇస్తాము మేము అనేసి చెప్పారు. కానీ నేటికి ఎవరిని 10,000 రూపాయల వేతనం కాదు కదా, విధుల్లో కూడా కొనసాగించినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచన చేసి తక్షణమే వాలంటీర్లందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్న 2,30,000 మంది వాలంటీర్ని విధుల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా 9 నెలల నుంచి వాళ్ళకి చెల్లించవలసినటువంటి బకాయి వేతనాలు కూడా చెల్లించాలి.
అదేవిధంగా 10,000 రూపాయల వేతనం ఇస్తానన్నటువంటి హామీని కూడా అమలు చేయాలని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ అక్క చెల్లెళ్ళ సమస్యలు పట్టట్లేదా, వాలంటీర్ అక్క చెల్లెళ్ళు డిగ్రీలు చేతపట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు, వాళ్ళని కూడా విధుల్లోకి తీసుకోండి, తక్షణమే వాళ్ళకి 10,000 రూపాయల వేతనాన్ని చెల్లిస్తానని హామీని నెరవేర్చండి, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అట్లానే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా నా అక్క చెల్లెమ్మలకి నాన్న తమ్ములకి 5,000 కాదు, నేను 5,000 మీ దగ్గర చేతుల్లోంచి కొట్టి ఉపన్యాసం అయితే నా దగ్గర లేదు, సో 5,000 నుంచి 10,000 చేసే మంచి తత్వం అన్నారు. సో ఈరోజు వాలంటీర్లు పుట్టని బిడ్డలని నానా విధాల మాటలు కూడా అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది. అట్లనే మరి పుట్టని బిడ్డ పేరు పెట్టినాడు, పుట్టని బిడ్డ సాగుని ఎలా అసెంబ్లీలో కొనసాగిస్తున్నారన్న విషయం అయితే వాలంటీర్లకు అర్థం కావట్లేదు. అలాగే 2,60,000 మంది వాలంటీర్లు అయితే రోడ్డును పడ్డామండి. అట్లానే ఎన్నికలు ఎక్కిన తర్వాత సో మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్ళ మీద కేసులు పెట్టండి, వాలంటీర్లు అందరూ విధుల్లోకి తీసుకుంటా ఉన్నారు. అటు ఆ గవర్నమెంట్ దగ్గర మేము మోసపోయామండి, ఈ గవర్నమెంట్ దగ్గర కూడా మోసపోయే విధంగా అయితే వాలంటీర్లు ఉన్నాము. తక్షణమే వాలంటీర్లు విధుల్లోకి తీసుకోవాలి. వాలంటీర్లు అందరినీ ఆదుకోవాల్సిన గవర్నమెంటే కనుక గవర్నమెంట్ తెలుసుకుంటే జీవో కూడా 5 నిమిషాల్లో రావడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఎందుకు తలుచుకోవట్లేదు? వాలంటీర్లు అయితే ఉగ్రవాదులు అయితే కాదండి, మీకులాంటి మీ కొడుకుని పుట్టిన బిడ్డలమేండి, ఉగ్రవాదుల కింద అయితే పోల్చుకోవద్దు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వర్క్ చేయడానికి, ఏ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటే ఆ వర్క్ చేయడానికి అయితే వాలంటీర్లు అందరూ సిద్ధపడే ఉన్నామండి. సో మీరు ఏ వర్క్ అప్ చెప్పినా తక్షణమే మమ్మల్ని విధుల్లోకి తీసుకుని మాకు అసైన్ చేసిన వర్క్ మేము చేయడానికి అయితే సిద్ధపడే ఉన్నామని గవర్నమెంట్కి పదే చెప్తున్నాము. అలాగే డోలా వీరాంజనేయులు గారికి కూడా పుట్టని బిడ్డ అన్న మాత్రం అనద్దని మేము అంటున్నామండి. అలాగే మీరు ఆ శాఖలో వచ్చి రాగానే అయితే శాఖకు మాత్రం తీసుకున్నారు వాలంటీర్ల శాఖని. సో వాలంటీర్లు లేనప్పుడు వాలంటీర్ శాఖకి తక్షణమే మీరు రాజీనామా కూడా చేయాలని వాలంటీర్లు ఉన్న 40,000 మంది వాలంటీర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ నగరంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతరలు వైభవంగా జరుగుతున్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకున్నారు. కాకినాడ 2 టౌన్ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఆదివారం కాకినాడ ఉగాది పురస్కరించుకుని శ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరులు రాగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తలాటం నాని, తలాటం సత్యాలు ఘనస్వాగతం పలికారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ కాకినాడ నగరంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయని అన్నారు. సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అందరికీ మంచి జరగాలని అమ్మవారిని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూకాలమ్మ అమ్మవారి కాకుండా పెద్దమార్గల అమ్మవారి దేవాలయం కానీ నూతన దేవాలయం కానీ అదేవిధంగా ఏదైతే మన డైరీ ఫార్మ్ సెంటర్ నూకాలమ్మ దేవాలయం కానీ చాలా బాగా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడున్నటువంటి నూకాలు అయితే ఈ సంవత్సరం నాని గారిని ఉత్సవ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వం చాలా బాగా ఏర్పాటు చేస్తారు. ఈరోజు భక్తులు కూడా కనుక్కున్నారు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఈరోజు భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగారండి. పెద్ద ఎత్తున చాలా మంది భక్తులు రావడం, వాళ్ళకి కావాల్సినట్టుగా సదుపాయాలన్నీ కల్పించారు. వాటర్, మజ్జిగ, అదేవిధంగా ఎక్కడ కూడా ఎండ తగలకుండా టెంట్లు వేసి, ఎంత దూరం ఉంటే అంత దూరం టెంట్లు వేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా బాగా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తి ఈరోజు నాని గారిని మా టీంని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రజలందరి తరఫున, నా తరఫున, ప్రభుత్వం తరఫున కూడా అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా రాబోయే కాలం భవిష్యత్తులో కూడా కొత్త మార్కెట్ ఇదే విధంగా చాలా అభివృద్ధి చెందింది. అదేవిధంగా డైరీ ఫార్మ్స్ దానికి అనుగుణంగానే రేపు పొద్దున్న నెక్స్ట్ ఇయర్ కూడా ఆ తగ్గ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఆఫీస్ సౌకర్యాలు జరగకుండా మరింత అభివృద్ధి పథంలో నూకాలమ్మ దేవాలయం అభివృద్ధి చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడే నూకాలమ్మ అమ్మవారి దేవాలయానికి భక్తులు దండవంతిరి ఒకటి కానుక ఇచ్చారు. ఈ అమ్మవారికి చాలా వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఏదైతే భక్తులు అనుకున్నారో ఆ విధంగా అమ్మవారికి సహకరించిన వారికి అందరూ కూడా గతంలో సహకరించిన వారికి సహకరించిన కూడా మా కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో ఈ కాకినాడ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ మంచి జరగాలని, స్వతంత్రంతో ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, ఏదైతే ప్రజలు వ్యక్తిగత జీవితం ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేరాలని, నూకాలమ్మ దైవం అంత మంచి జరగాలని మనసు
శ్రీ విశ్వావసు నామ ఉగాది నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడిని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుడు ఉగాది సందర్భంగా ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఆ భగవంతుడు మంచి చేకూర్చాలని వేళ పూజలు చేసి అందరూ కూడా ప్రసాద పంపిణీ కూడా చేశాం. ఎందుకంటే ఉగాది పచ్చడి ఉన్న రుచి ఏది అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా సంవత్సరానికి ఒకసారి మనం తింటాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో చాలా బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటున్నారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు సదా మీ సేవలో మీ కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సకుటుంబ సమేతంగా విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానాజీకి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త గింజాల శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే నానాజీ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి ఆలయ కమిటీ చేసిన కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాత లక్ష్మణ్, మాండ సింహాద్రి, చొక్కా జగన్, గేదెల చిన్నారావు, తాటికాయల బుజ్జి, కొల్లబోయిన వీరబాబు, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కొల్లబోయిన సూరిబాబు, నేరెళ్ల శ్రీనివాస్, వీధి విజయసారథి, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. వాకలపూడి గ్రామదేవత స్వయంభూగా వెలిసిన శ్రీ గంగాలమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా రెండవ రోజైన తీర్థం జరుగుతుంది. ఈ రోజు నాడు గౌరవ శాసనసభ్యులు కాకినాడ గౌరవ శాసనసభ్యులైనటువంటి పెద్దలు శ్రీ పంతం నానాజీ గారు సతీ సమేతంగా గంగాలమ్మవారి దర్శనం చేసుకుని గంగాలమ్మవారికి భారీ ఎత్తున సారే సమర్పించడం జరిగింది. వారు ఈ విధంగా వారి యొక్క జాతర మొక్కుని చెల్లించుకున్నారు ఈ రోజున. అలాగే ఈరోజు సిరిమాను ఊరేగింపు, అలాగే సిరిమాను ఉత్సవం రంగనామ వైభవంగా జరిగాయి. ఈరోజు రాత్రి 12 గంటలకి అమ్మవారికి బలి నివేదన ఇచ్చిన తర్వాత జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ఆ గంగాలమ్మవారి గొప్ప కటాక్షాలు భక్తులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ కూడా దేవతారాధన చేసుకుంటూ నిరంతరం భక్తిభావంతో చేసే కర్మలయందు భగవత్ ప్రార్థనతో నివసించాలని, ఈ సంవత్సరమంతా సుభిక్షంగా ఉంటుందని ప్రముఖ జ్యోతిష వేద పండితులు ద్విభాషం రమేష్ కుమార్ శర్మ, పీఠ నిర్వాహకులు, దత్త ఉపాసకులు సత్యనారాయణ దత్త ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీ రామదత్తసాయి పీఠంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించి బ్రాహ్మణ పండితులను సత్కరించారు. ఇందులో భాగంగా ముందుగా స్వామివారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు మధుశర్మ, మోహన శర్మ సోదరులు ఆలయానికి వచ్చిన భక్తులకు పంచాంగ శ్రవణం గావించారు. అలాగే భక్తులకు ఉగాది పచ్చడిని ప్రసాదంగా ఆలయ కమిటీ సభ్యులు అందించారు. ఈ సందర్భంగా వేద పండితులు మధుశర్మ, మోహన శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో దేశమంతా పాడి పంటలతో, యజ్ఞ యాగాదులతో సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం కోసం, ప్రేమానురాగాలు కలగడం కోసం ఈ యొక్క గంధర్వుడు అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి శాస్త్రంలో ఉంది. అలాగే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతోనూ, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోనూ తొలతూగాలని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుని గురు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సర ఫలం చాలా విశేషమైనది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 40% కొంచెం గడ్డు కాలంగాను, 60% శుభ ఫలితాలు కలిగించే విధంగా ఈ సంవత్సరం ఉంది. కాబట్టి ఆయా రాశుల వారు దేవతారాధనలు చక్కగా జరిపించుకుని నిరంతరము కూడా భక్తిభావంతో నివసిస్తూ, అలాగే వారు చేసే కర్మల యందు, ప్రతి కర్మ యందు కూడా భగవత్ ప్రార్థన చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. గురువు గారు చెప్పిన విధంగా ఈవేళ నుంచి ఈ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన తెలుగు సంవత్సరాది మన దత్తసాయి పీఠం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పండిత సత్కారం,
అన్నదానాలు కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మా పీఠంలో ఎప్పుడు కూడా ఈ సంవత్సరం ఏంటంటే భగవంతుడి మీద లగ్నం ఎక్కువ చేయమంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా మన భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. హోమాలకి అది విధిగా పాల్గొని చక్కగా చేయించుకోండి. అతి తక్కువ రుసుముతోటి ఇక్కడ మేము కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ సంవత్సరం వచ్చి నెల 12వ తేదీ పౌర్ణమి అందరూ కూడా వచ్చి మా కార్యక్రమాల్లో పాల్గొనేందుగా కోరుతున్నాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభప్రదంగా ఉండాలని రాష్ట్ర ధార్మిక సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆకాంక్షించారు. భరద్వాజ సేవా సంఘం కాకినాడ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాలు దంటు కళాక్షేత్రంలో యువ ప్రతిభావంతులకు పురస్కారాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇచ్చేశారు. ముందుగా పూర్ణ కుంభంతో స్వాగతం పలుకగా సమావేశంలో నృత్య కార్యక్రమం ప్రసంగించిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు భరద్వాజ సేవా సంఘం కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు, జాయింట్ సెక్రటరీ వద్ది మురళీరావు, కమిటీ సభ్యులు అయ్యగారి వెంకటేష్, డాక్టర్ వాడరేవు రవి, మండలిక వెంకట శాస్త్రి, కందాల రవి, ఆదిత్య శర్మ, దంటు కళాక్షేత్రం నిర్వాహకులు దంటు భాస్కర్ పాల్గొన్నారు. అలాగే సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గుర్తించి ప్రోత్సహించడం కూడా చాలా గొప్ప విషయం. ప్రోత్సాహం అనేటటువంటిది ఒక తరగతిదిండు లాంటిది. తరగతిదిండు లేకపోతే ఇంకా నిద్ర పట్టదో, అట్లాగే పొగట్ట అనేటటువంటిది మోతాదుని మించి వంట పట్టించుకుంటే వారందరికీ భారద్వాజ సేవా సంఘం తరఫున సన్మానం చేయడం, తగు రీతిని వారి సేవలని గుర్తించడం జరిగింది. తదనంతరం గురుగారు కోటేశ్వరరావు గారు వారి సందేశాన్ని ఇచ్చారు. మన సంస్కృతిని దర్పణం పట్టేలా మన సంస్కారాన్ని, మన యొక్క పూర్వ సాంస్కృతిక విధానాలన్నింటినీ కూడా అనుసరిస్తూ మన పంచకట్టు, అలాగే పూజా విధానాలు, మన శాస్త్రీయ నృత్యాలు, అలాగే మన సంగీతం, వీటన్నిటినీ ఈ సంస్థ ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని, ఆ దిశగా కూడా చేయమని వారు సూచనలు ఇచ్చారు. సో వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వారు కూడా చీఫ్ ప్యాటర్న్గా ఉండడానికి దయతో అంగీకరించారు. సో మరిన్ని కార్యక్రమాలు ఈ భారద్వాజ సేవా సంఘం ముందు చేస్తుంది. వారి సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్తాం. అవే మాకు మార్గదర్శనం అవుతాయి. సో వీటన్నిటి ప్రకారం ఈ సంస్థ ముందుకు వెళ్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి జీవితాలలో నూతన కాంతులు నింపాలని కాకినాడ రూరల్ జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల పుల్ల శ్రీరాములు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కార్యాలయం వద్ద గల రావి చెట్టు వద్ద పందిరి రాట ముహూర్తం కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా పుల్ల శ్రీరాములు కార్యాలయానికి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు తరలివచ్చి పుల్ల శ్రీరాములకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పుల్ల శ్రీరాములు, మామిడాల శ్రీనివాసులు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. విశ్వవాసు సంవత్సరం శుభాకాంక్షలు. మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి, కోటి సభ్యులు నాయకులు, మా జనసేన నాయకులు, మా పంతం నానాజీ గారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని, గ్రామ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంటే ఈ సంవత్సరం ఇప్పటికి అభివృద్ధి చేస్తా ఎదరికెళ్తున్నాం. ఈ ఉగాది సంవత్సరంలో ఇంకా వచ్చే సంవత్సరానికి బాగా అభివృద్ధి చేస్తామని గ్రామ ప్రజలకు, జనసేన నాయకులకు, నా తోటి కూటమి సభ్యులకి అందరికీ కాంక్షించి ప్రజలందరూ కూడా సుభిక్షంగా వారి అభిష్టాలు నెరవేరాలని ఈ పండగ రోజును అందరికీ కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా మా ప్రపంచ నాయకుడు, మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, అలాగే రాష్ట్ర జనసేన అధ్యక్షులు, మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ పంతం నారాజీ గారికి, అలాగే గ్రామంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ, అలాగే జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా మరొకసారి ఈ విశ్వవసు నామ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఈ సంవత్సరం
మరింత వారి జీవితాల్లో అభివృద్ధి ఆకాంక్షిస్తూ కూటమి తరపున వారి యొక్క అభివృద్ధిని ఈ కూటమి నాయకులందరూ కూడా వారి భుజాన్ని తీసుకొని ఈ గ్రామం అంతా సుభిక్షంగా ఉండేలాగా మళ్ళీ వచ్చి ఉగాదికి సస్యశ్యామలం చేస్తాం. అలాగే రాబోయే 4 సంవత్సరాల్లో కూడా అభివృద్ధిని మేము చేసి చూపిస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ విశ్వాస నామ సంవత్సరం శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మానవుడు తన జీవన గమనంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కొని జీవనాన్ని సుఖతరం చేసుకునేందుకు జ్యోతిష్యం, పంచాంగ శ్రవణం ఎంతగానో సహకరిస్తాయని ప్రముఖ వేద పండితులు మధుశర్మ, మోహన శర్మ సోదరులు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం దత్తనగర్లో గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్లకు పంచామృతాభిషేకాలు, అర్చనలు విశేషంగా నిర్వహించారు. అనంతరం జ్యోతిష్య వేద పండితుల ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ ఆలయానికి విచ్చేసిన భక్తులకు నూతన పంచాంగ శ్రవణం గావించి ఈ సంవత్సర ఫలితాలను తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతిష పండితులు రమేష్ కుమార్ శర్మను పీఠం నిర్వాహకులు దత్త ఉపాసకులు సత్యనారాయణ దత్త ఘనంగా సత్కరించారు. అలాగే పలువురు బ్రాహ్మణ పండితులను కూడా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ శర్మ, సత్యనారాయణ దత్త మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వింజమూరి సత్యం, ద్విభాష్యం పవన్, భమిడిమరి సాంబమూర్తి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వావసనామ సంవత్సరం అంటే ఈరోజు ప్రారంభం యుగాది అంటారు. ఆ యుగాది మన పిఠాపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెనక ఉండేటువంటి దత్తనగర్ యందు లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క ఆలయంలో కమిటీ వారు పంచాంగ శ్రవణము ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఇక్కడ పంచాంగ శ్రవణం చేయడం కూడా జరుగుతోంది. ఈ పంచాంగ శ్రవణం వలన ఫలితం ఏమిటి అంటే ఈ జ్యోతిర్వేదం, ఇది వేదం, సైన్స్ అన్నమాట. ఈ జ్యోతిష్యాన్ని మన పూర్వులందరూ కూడా మనకి ఇచ్చినటువంటి గొప్ప వేదాంగము అంటారు జ్యోతిష్యాన్ని. దాని ద్వారా మనకి ఎటువంటి ఒక దారిలో వెళుతుంటే ఎదురుకుండా గుంట ఉందో ఫ్లాట్గా ఉందో తెలుసుకుని మనం ఎలా అయితే మనం పయనం చేస్తూ ఉంటామో ఈ జ్యోతిష్యం కూడా అంతలా మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ పంచాంగ శ్రవణం విశ్వావసనామ సంవత్సరం యొక్క ఫలితం ఏమిటి అనగా విశ్వావసౌ వివిధ సస్యయుతా ధరిత్రి. ఈ భూమంతా కూడా ఈ సంవత్సరం సస్యంతో ఉంటుంది. మంచి పాడి పంటలు కూడా లభిస్తాయి. యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. చక్కగా ఈ అంగవంగ మగధ దేశాలు వీటికి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. కానీ మొత్తం మీద చూసుకున్నట్లయితే విశ్వావసోత్తర గంధర్వ, ఒక గంధర్వుడి యొక్క నామంతో ఈ సంవత్సరం ఏర్పడుతుంది ఆయన పేరుతో. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉండి మన భారతదేశాన్ని అందరికీ కూడా హిందూ ధర్మం పరిరక్షణ అన్ని కూడా జరుగుతాయి. కాకినాడ రూరల్ మండలం గైగోలపాడు గ్రామంలో ఆంగ్ల సంవత్సరం వద్దు ఉగాది ముద్దంటూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ర్యాలీని నిర్వహించారు. గ్రామంలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం దగ్గర నుంచి సర్పవరం మెయిన్ రోడ్ వరకు శ్రీరామ కీర్తనలతో నినాదాలు చేశారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, భక్తులు హిందూ సమాజం మేల్కొని తెలుగు నూతన సంవత్సరాదిని జరుపుకోవాలని అవగాహన కార్యక్రమం ర్యాలీ చేపట్టారు. విశ్వావసు నామ సంవత్సరం నుంచి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని సంకీర్తనలు పాడి నగర పురవీధులలో ప్రజలకు, భక్తులకు విహెచ్పి సభ్యులు తమ వంతు ప్రయత్నంగా ర్యాలీ నిర్వహించారు. కాకినాడ నగరంలోని ఐడియల్ కళాశాల సమీపంలో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం రూరల్ అధ్యక్షులు అంగులూరి ధర్మారావు వారి కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘం కొరకు విశిష్ట సేవలను అందించిన పలువురిని వారు ఘనంగా సత్కరించారు. విశిష్ట సేవలు అందించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి బ్రహ్మశ్రీ గోరస శ్రీనివాసాచార్యుల సంఘం గౌరవ అధ్యక్షులు చేబ్రోలు వీరరాఘవులు, రాష్ట్ర సంఘం సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ దంపతులను సత్కరించారు. అంతేకాకుండా వేసవిని దృష్టిలో ఉంచుకుని మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కవలూరి శ్రీనివాసరావు, చెల్లూరు సత్యనారాయణ, బ్రహ్మాజీ మంగపతి మరియు విశ్వబ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంగులూరి ధర్మారావు. మేము ఇది స్టార్ట్ చేసి నవంబర్ 25న స్టార్ట్ చేసాం.
2024 నవంబర్ 20 స్టార్ట్ చేసామండి. మాకు దీనికి సహకరించిన వ్యక్తులు చేబ్రోలు వీర్రావు గారు విగ్రహాన్ని ఇచ్చారు. అలాగే గోరస శ్రీనివాసాచారి గారు మాకు వెనకుండి ఎంతో కృషితోటి ధైర్యంగా మమ్మల్ని వెనకుండి నడిపించి ఇది ఇంతవరకు రావడానికి గోరస శ్రీనివాసాచారి గారు, చేబ్రోలు వీర్రావు గారు, ఆవుపాటి ఉమాశంకర్ గారు, వీళ్ళందరూ ఈ ముగ్గురు వెనకుండి నడిపించి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. అలాగే వారి అన్నదండ్రులతో ఇంతవరకు కూడా మేము చేయడం జరిగింది. దీనికి మేము ఒక 3 గంటలకి వీరబ్రహ్మేశ్వర స్వామి గారి ఆధ్వర్యంలో ఏదో ఒక చిరు సత్కారం చేద్దాం అనుకున్నాం. అందు గురించే వీళ్ళ ముగ్గురిని తీసుకొచ్చి చిన్న చిరు సత్కారం చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది అనేది ఒక పర్వదినంగా మనం జరుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలుగా ఐశ్వర్యాలతో తొలుతోగాలని ఆ స్వామివారిని కోరుకుంటూ, మరి సామలకోట రోడ్లో వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం నందు మన అంగుళూరు ధర్మారావు గారు కమిటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు దినదిన అభివృద్ధి అయ్యి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరి ఈ రోజున మన ఎండోమెంట్స్ దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థపతి గారు గోర శ్రీనివాసాచారి గారి దంపతులు, చేబోలు వీర్రావు గారి దంపతులు, మన ఆవుపాటి ఉమాశంకర్ గారి దంపతులకి సన్మానం చేసినందుకు చాలా సంతోషం. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా మన విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఆలయం చిన్నదనేది కాకుండా పవిత్రంగా భావించి ఈ రోజుని ఉగాది రోజున ముగ్గురికి ఒక పుణ్య దంపతులకి వారికి చిరు సత్కారం చేసుకుని ఈ ఉగాది రోజున మంచి కార్యక్రమాలు తలపెట్టడానికి వారి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొట్టమొదటిగా మనకి 6 జిల్లాలకి దేవాదాయ సంస్థలో ఉన్నటువంటి శ్రీ గోరస శ్రీనివాచార్యులు గారి దంపతులకి, అలాగే మన జగన్నాథపురం అయినటువంటి చేబోలు వీరరావు గారు దంపతులకి, అలాగే ఘాటి శంకర్ ఉన్నటువంటి ఆవుపాటి ఉమాశంకర్ దంపతుల వారికి కూడా మా చేతుల మీద ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమం చేయించి వారికి యొక్క అనుభవాన్ని, వారి యొక్క కృషిని కూడా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధికి తోడ్పడాలని, ఇది పుణ్యపురుషుడైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఒక కుల మతాల అతీతంగా ఏర్పడినటువంటి ఈ ఆలయం అందరూ కూడా విచ్చేసి వారి యొక్క అభివృద్ధిని ఆశీస్సులతో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఉగాది పండుగ అందరి జీవితాల్లో నూతన కాంతులు నింపాలని బీజేపీ కాకినాడ సిటీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ ఆకాంక్షించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో గల గట్టి సత్యనారాయణ నివాసం వద్ద ఉగాది పండుగను పురస్కరించుకుని సనాతన ధర్మంలో భాగంగా బాటసార్లకు ఉగాది పచ్చడి, స్వీట్స్ ను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ దంపతులు నగర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ నగరంలో గత వైసీపీ ప్రభుత్వంలో పార్కులు, రోడ్లు, స్థలాలను పట్టాలుగా పలువురికి అక్రమంగా ఇవ్వడం జరిగిందని మాజీ కార్పొరేటర్ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సీకోటి అప్పలకొండ, టీడీపీ నాయకులు అంబటి చిన్న, బచ్చుల కామేశ్వరరావు, లాటుకుర్తి మోహన్లు ఆరోపించారు. కాకినాడలో స్థానిక శాంతినగర్ సీకోటి అప్పలకొండ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, కాకినాడలో గత వైసీపీ ఎమ్మెల్యే తన ఇష్టారాజ్యంగా తనకు కావలసిన వాళ్లకు ఇళ్ల పట్టాలను ఇవ్వడం జరిగిందని, దానికి అప్పటి తహసీల్దార్ కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరిగిందని తెలిపారు. నగరంలో అక్రమంగా ఇళ్ల స్థలాలు కబ్జా చేసి రాజ్యంగా ఇల్లు నిర్మాణాలు చేపట్టినప్పటికీ కార్పొరేషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కార్పొరేషన్ అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మక్కైపోయారని ఆరోపించారు. 2008లో ప్రైవేట్ స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, దానిని ఇళ్ల పట్టాగా ఇవ్వడం జరిగిందన్నారు. స్థలాలు కబ్జాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదులు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు వాస్తవాలను పరిశీలించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు బంగారు సత్యనారాయణ, శ్రీను, నాని, చొక్కబాబురావు, రంగారావు, రవిప్రకాష్ వర్మ, శ్రీరామ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎదరోళ్ళు చెప్పింది మేము చెప్పింది వాస్తవాలు చూడాలా, వాస్తవాలు చేసి నిజాలు బయట పెట్టాలా. నిజాలు బయట పెట్టకుండానే తప్పుడు సమాచారం ప్రజల్లోకి పంపించారు. అది అన్యాయంగా మమ్మల్ని మీద దుష్ప్రచారం చేశారు. ఇది వాళ్ళ దాని మీద మా దాని మీద ఎంక్వైరీ వేసి నిజాలు తెలపమని నేను మరీ కోరుతున్నాను. తర్వాత పక్కనే ఏనుగుపల్లి కృష్ణన్న అసాము నా మీద తప్పుడు సమాచారం మాట్లాడుతున్నాడు. అది ఎస్సీ నాయకులందరికీ తెలుసు, కాకినాడ ఎస్సీ నాయకులందరికీ తెలుసు ఎప్పటి నుంచో. గత గవర్నమెంట్లోను నా ఇల్లు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అనుసరుడు ఆడికి ఎవరికి మన
ఏనుగుపల్లి కృష్ణకి అమ్మేశాడండి, పట్టాలు ఇప్పించాడు. ఆ పట్టాలు ఏంటి, గవర్నమెంట్ రోడ్డుల్లో పట్టాలు ఇప్పించాడు. ఆ గవర్నమెంట్ రోడ్డుల్లో పట్టాలు ఇచ్చిన దాన్ని ఎంఆర్ఓ క్యాన్సిల్ చేశాడు పట్టాలని. ఆ ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చిన అప్పుడున్న ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ ఎంఆర్ఓ సస్పెండ్ చేయాలి. నిజాలు తెలుసుకొని రోడ్డుల్లో పట్టాలు ఎవరో రోడ్డుల్లో ఇచ్చేస్తున్నారు, పార్కుల్లో ఇచ్చేస్తున్నారు, చాలగొట్ల మీద పట్టాలు ఇచ్చేస్తున్నారు. ఈ ఒరిజినల్గా ఎక్కడైతే ఇవ్వాలో సైటు ప్రజలకల్లా ఎవరికి ఇబ్బంది లేని చోట్లలో పట్టాలు ఇవ్వాలా. అందులో ఇచ్చేసింది కాకుండా వాళ్ళు ఏ టైంలో అయితే ఇచ్చారో అప్పుడు ఎవరైతే ఎంఆర్ఓ ఉన్నారో ఆ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని. అలాగే ఈ ఏనుగుపల్లి కృష్ణ పాతపల్లి వరలక్ష్మి అన్న ఆవిడ రోడ్డు మీద కడేసి, నా ఇంటి ముందు రోడ్డు మీద కడేసి నాది అని చెప్తున్నారు. పట్టా రోడ్డు మీద తెచ్చుకున్నారు, దానికి మున్సిపాలిటీ అధికారులు కొమ్ముగాస్తున్నారు. ఎన్నటికి కారణం ఏంటంటే మున్సిపాలిటీ అధికారులు. ఎందుకంటే మున్సిపాలిటీ సైట్లలో కడేసి అమ్మేసుకుంటున్నారు. రోడ్డు మీద పక్కాగా 33 అడుగుల లేఅవుట్లో బిల్డింగ్లు కడేసి అమ్మేసుకుంటున్నారు. దాని మీద ఎటువంటి చర్యలు తీర్చలేదు. ఇంకా గవర్నమెంట్గా తొత్తుగాస్తున్నారు మున్సిపల్ అధికారులు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎక్కడ బిల్డింగ్ కట్టేసినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుమ్మక్క అయిపోయి నేను కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ అధికారుల మీద ఎక్కడైతే రోడ్ల మీద కడేస్తున్నారో, ఎక్కడైతే పార్కుల్లో కడేసుకుంటున్నారో, ఎక్కడైతే చేస్తున్నారో అది మున్సిపల్ అధికారులు తక్షణాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని నేను మీడియా ద్వారాగా మీకు తెలియబడుతుంది. ఇంటి పన్ను, కరెంటు బిల్లు మరియు హౌసింగ్ లోను ఇవన్నీ ఉన్న పట్టాలనే మేము మార్చడానికి ఉండదండి. అంటే ఇంటి పన్ను ఎస్ఎస్ నెంబర్ మార్చకుండానే డైరెక్ట్గా ఇంటి పన్ను మార్చేసి ఆ ఇంట్లోకి పోలీసు వారి సహకారంతో, అప్పుడున్న పోలీసు వారి సహకారంతో ఇంట్లోకి దౌర్జన్యం దింపడం జరిగిందండి. సామానంతో చెంబు తపాలతో దిగారు. నేను వెంటనే వెళ్ళి కంప్లైంట్ పెట్టానండి, రిట్ వేసాను. అయినా సరే ఎటువంటి న్యాయం జరగలేదు. ఎమ్మెల్యే గారు కొండబాబు గారు మరియు పంత నానాజీ గారితో కలిసి ఎస్పీ గారిని కూడా కలిసి ఉన్నప్పుడు ఎస్పీ గారి పేరు కొంచెం తమ్మి మాట్లాడతారు, సతీష్ గారు అనమాట, సతీష్ కుమార్ గారు. ఆయన కలిసామండి. కలిస్తే ఎంక్వైరీ చేస్తాం, దర్యాప్తు చేస్తామన్నారు. కానీ ఏం లాభం అవుతుంది. స్టిల్ ఈరోజు కూడా మన ప్రభుత్వం వచ్చి ఇవాళ 9 నెలలు అవుతుందండి. మా ఆస్తిని మేము వెనక్కి తీసుకోవడానికి వారికిలాగా మా ఆస్తే మా పేరు మీద ఉన్నదే, మా ఇంటి పన్నులు, కరెంటు బిల్లు, లోను అన్నీ మా పేరు మీద ఉన్నప్పటికీ కూడా కన్స్ట్రక్షన్ చేసిన మెటీరియల్ కాంట్రాక్ట్ ఒక ఒప్పంద పత్రాలు ఉండి కూడా మా భూమిని మేము, మా ఇల్లు మేము తీసుకోవడం కూడా మేము ఆలోచించాం. ఏంటంటే ఓకే వన్స్ ఒకసారి మనం అప్లికేషన్ పెట్టాం, ఎంఆర్ఓ గారు పరిశీలిస్తారు, పునః పరిశీలన చేస్తారు. చేసిన తర్వాత న్యాయంగా ఇది ఎవరిదో వాళ్ళకి ఇస్తారు. అప్పుడే నేను తీసుకుందాం అనుకున్నామండి. ఎందుకంటే ఇటువంటి అవాకులు పేలడానికి సిద్ధంగా ఉన్నారు. మన దగ్గర లాక్కుని మళ్ళీ మనం తీసుకుంటే మన మీద బురద జల్లేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ. అందువల్ల మేము తీసుకోలేదండి. ఇప్పుడు పని అవుతుందండి, న్యాయంగానే తీసుకుంటామండి. అయితే ఒకటి చెప్తున్నానండి, మీడియా వారు కూడా ఒకసారి హిస్టరీ చూడండి. ఎవరు గొట్టుల మీద ఆక్రమణ చేశారు, రోడ్డుకి పట్ట ఇచ్చిన వాళ్ళు ఎవరు, గొట్టు అంటే అదే కదా, గొట్టు మీద ఇల్లులు కట్టిన వాళ్ళు ఎవరు, విచ్చలవిడిగా కార్యకర్తలు అనే మా కార్యకర్తలు కాదండి. అసలు వాస్తవంగా ఇల్లు ఎవరికి ఇవ్వాలండి, పేదలకు ఇవ్వాలి, కార్యకర్తలు కాదు. కార్యకర్తల్లో డబ్బునోడు ఉంటాడు, డబ్బు లేనోడు ఉంటాడు. అందరూ కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారు, మన కార్యకర్త కావచ్చు, ఎదుటి పార్టీ కార్యకర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, డబ్బు లేని వారికి అంటే పేదలకి, బిలో ప్రవర్టీ వారికి ఇవ్వాలని పట్టాలంటే. అలాగే ప్రభుత్వం మారిన ప్రతిసారి పట్టా మారిపోద్దంటే ఇంకా పేదలకు ఎక్కడ ఉంటుందండి, అసలు వాళ్ళకి ధైర్యం ఉంటుంది అసలు సరిపోద్ది వాళ్ళకి. ప్రభుత్వం మారిన అంటే 5 ఏళ్ళకి ఒకసారి పట్టానా, ఈ ప్రభుత్వం వస్తే ఈ పట్ట, ఆ ప్రభుత్వం వస్తే ఆ పట్ట అంటే పేదోడికి ఇది నా ఇల్లు, ఇది ఈ ఇంట్లో నేను ఉంటాను అని చెప్పి వాడు ధైర్యంగా చెప్పుకోగల రోజు ఏ రోజు ఉంటుందండి. ఏమో అంటే అతను ఏమైనా టీడీపీ సానుభూతిపరుడు అయితే ఈ 5 ఏళ్ళు ఇల్లు నాది, ఇంతలోనే ప్రభుత్వం మారిందంటే మళ్ళీ ఇంకొకటిదే. ముఖ్యంగా మీకు ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, కొంతమంది వైసీపీ నాయకులు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మా కూటమి ప్రభుత్వంలో చిచ్చులు పెట్టడానికి ముఖ్యంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందువల్లంటే ఈరోజు శ్రీకోటప్పలరావు గారికి వచ్చిన ఇబ్బంది ప్రతి నాయకులకి మాలాంటి వాళ్ళు చాలామంది గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు గురి చేశారు. అయినా ఇప్పటికీ కూడా ఆ ఇబ్బందులు మాకు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేము ఎటువంటి అరాచకాలకి దిక్కకుండా, గొడవలకి దిక్కకుండా మేము పడిన ఇబ్బందుల్ని మనసులో పెట్టుకొని మేము ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నాం. అయితే ప్రజలు
కూడా అలాగే మమ్మల్ని కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. ఈరోజు అప్పలకొండ గారికి జరిగిన అన్యాయం మామూలు అన్యాయం కాదండి. ఆయన నీతిగా నిజాయితీగా ఏదైతే స్థలం కబ్జా అన్నారో ఆ స్థలాన్ని కొనుక్కున్నారు. కొని దాన్ని అంటే కొన్ని కారణాల వల్ల ఎందుకంటే నేను టీడీపీ యాక్టివ్ అవుతున్నాను. ఎమ్మెల్యే గారు గెలిచారు, యాక్టివ్గా తిరుగుతున్నాను. అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే గారు తిరుగుతున్నప్పుడు అప్పటి కూడా చాలా ఉండేది. మేము డైరీ వచ్చేవాళ్ళు చూసుకునేవాళ్ళు, తాను చూపించాడు. అక్కడ అది క్రాప్ షాప్ కూడా ఉండేది, పాతండి కొట్టు ఉండేది. అలాగలాగా ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఇతని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇతను తీసేసి ఇతను ఇల్లు పడగొట్టేసి ఎవరికి పడగొట్టండి. అప్పుడు ఏమైపోయిందండి టీవీ5 ఏమైపోయింది, ఇల్లు ఏమైపోయాయి. అప్పుడు లేదా సొంత స్థలం మీద ఇంకోటి దౌర్జన్యం చేసి ఇల్లు కట్టి పట్టలు ఇప్పించేసి ఇల్లు కట్టేస్తే అంతేనా? న్యాయం లేదా? చాలా ఆలోచించండి. సొంత స్థలం కష్టపడి కొనుక్కున్నాడు. ఇంకేం చెప్పుకోవాలి. సొంత స్థలంలో కూడా వేరే వాళ్ళు పట్టాలు ఇచ్చేసి అధికారులు మారిపోతే పట్టాలు మారిపోయి పట్టాలు ఇచ్చేసి సొంత ఇల్లు కట్టేసుకొని ఎవరండి అతను? ఎక్కడి నుంచి వచ్చాడు అతను పట్టలు ఇప్పించేస్తారా? మీకు ఏదో పార్టీ వేరే ఉంటే వేరే మారితే అదే న్యాయం. అలా అయితే పార్టీ టీడీపీ వస్తుంది, అవతల పక్క ఎన్నో సైడ్లు పడగొట్టారు, క్యాన్సిల్ చేశారు. అది లెక్కనే. న్యాయం తెలుసుకోండి, న్యాయంగా మాట్లాడుకోండి, అంతే. న్యాయం ఎక్కడో చూసుకోండి, న్యాయంగా బతకండి. ఎంతకాలం బతకం కదా ఇక్కడ జీవితం. 20 సంవత్సరం 30 సంవత్సరం ఇంకేం బతుకుతాం? దీని పార్టీకి కక్షలు కాదు ఏంటండి. కొత్త సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని వైసీపీ నాయకుడు పుల్లా చందు ఆకాంక్షించారు. నియోజకవర్గం వైసీపీ నాయకుడు పుల్లా చందు ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల పుల్లా చందు కార్యాలయంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. తొలుత వేద పండితులు వేద పఠనం చేసి సభ్యులకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారికి కండువాలు వేసి వేదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ వక్కలంక రామకృష్ణమ్మ సిద్ధాంతి పంచాంగాన్ని పుల్లా చందు ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు, చిన్న గ్రామ ఉప సర్పంచ్ పుల్ల ప్రభాకర్ రావు, సర్పవరం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే గ్రామాభివృద్ధిలో ఈ సంవత్సరం కూడా అందరి సహకారంతో పనులు ప్రతి సీసీ డ్రైను, రోడ్స్, అలాగే వాటర్, అలాగే కరెంటు అన్నీ చేయటం జరిగిందని మీరు కూడా అందరూ కూడా సహకరించి ఇంకా మన సర్పవరం గ్రామ అభివృద్ధి పదంలో నడిపిస్తామని ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన సంస్కృతిని మర్చిపోయే రోజుల్లో మన తెలుగు సంస్కృతిని, అలాగే మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాల్ని పెంపొందించే విధంగా భావితర యువతకి మన యొక్క ఉగాది తెలుగు సంవత్సరం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఈరోజు పంచాంగ శ్రవణం కానివ్వండి, వేదపట్నం కానివ్వండి, వేదాశీర్వచనం కానివ్వండి, ఇవన్నీ కూడా పొద్దుట 7:30 నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా యువత అంతా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి, రైతులందరూ కూడా వారి యొక్క పంట అభివృద్ధి చెందాలి, గ్రామంలో ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో అందరూ కూడా మంచి భవిష్యత్తు నిర్మించుకొని మన గ్రామాన్ని మరి అభివృద్ధి పథకంలో పయనింపజేస్తున్నటువంటి మన పంచాయతీ సర్పంచ్ గారు, అలాగే వార్డు సభ్యులు, అలాగే ఉప సర్పంచ్ గారు, వీళ్ళందరికీ కూడా మనందరూ సహకారం అందించి భవిష్యత్తులో మంచి వాతావరణం కలిగించినటువంటి సర్పవరం గ్రామాన్ని తయారు చేద్దాం. ఇంకా అన్ని వసతులు సమకూర్చుకుందాం. భవిష్యత్తులో అందరూ కూడా ఒక భాగం అవుదాం మన సర్పవరం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో. మరొకసారి మా సభ్యులందరికీ కూడా, మా చారిటబుల్ సభ్యులందరికీ కూడా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ కు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ లో గల అశ్విని హాస్పిటల్ సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర అభినందన కార్యక్రమం జరిగింది. ఉగాది పర్వదినం సందర్భంగా సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న వారి బృందం డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ పూర్ణాలను భారీ గజమాలలు వేసి ఘనంగా సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, అలయన్స్ క్లబ్ గవర్నర్ వనుము శ్రీనివాసరావు, అశ్విని హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. విశ్వవాసు తెలుగు నామ సంవత్సరాది ఉగాది సందర్భంగా
మాకు ఈ సుఖీభావ్ చారిటబుల్ ట్రస్ట్కి వస్తున్నటువంటి ఈ యొక్క అశ్విని హాస్పిటల్ అధినేత శ్రీ చప్పిడి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి వీరు సహాయ సహకారాలు ఎంతగానో మాకు అందిస్తున్నారు. మరి ఇంకా ముందు కూడా వారి యొక్క సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క తెలుగు సంవత్సరాది వారి ప్రగతి, మరి వారి యొక్క ఆర్థిక అభివృద్ధి, వారి ఆరోగ్యం ఎంతగానో ఈ సంవత్సరం అంతా వారికి ఈ ఉగాది తోడుగా ఉండాలని ఆశిస్తున్నాం. అలాగే వారి యొక్క కుమారుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి డాక్టర్ గారు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కుటుంబస్తులందరూ కూడా ఈ యొక్క సంవత్సరం అంతా సుఖశాంతులతో శాంతి సమాధానాలతో ఉండాలని ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వెంకటేశ్వరరావు గారు ఒక డాక్టర్ గానే కాకుండా గొప్ప రాజకీయ నాయకుడిగా అభివృద్ధి చెందాలని, ఈ నూతన సంవత్సరంలో మరిన్ని గొప్ప ఉన్నత పదవులు చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా సుఖీభావ చారిటబుల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆభరణంగా ధరించి ఏం పర్లేదు తగ్గిపోతుందంటూ రోగి జీవితానికి భరోసా మీ మాటలు, మీ స్పర్శతో రోగం పోయేలా చేసే మీ ఆత్మీయత, పేద బలహీన వర్గాల వారికి వైద్యం భారం కాకుండా వైద్యం అందిస్తున్న మీ గొప్ప హృదయం, నిత్యం ప్రజల జీవితాల్లో ఆరోగ్యం ప్రధానమని, వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే మహాశక్తిగా ప్రజలకు సేవ చేస్తూ మీ విలువైన సమయాన్ని మా సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్కి ఇస్తున్న మీకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలతో ఇట్లు నాగిరెడ్డి వెంకన్న, ప్రెసిడెంట్ మరియు కమిటీ సభ్యులు, సుఖీభావ చారిటబుల్ ట్రస్ట్, పాత బస్టాండ్. కాకినాడ భోగి గణపతి పీఠంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు నగర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వావసు నామ సంవత్సర తెలుగు ఉగాది సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో పెద్దింటమ్మ తల్లికి ఉగాది ఆరాధన నిర్వహించారు. గ్రామ దేవతల సహస్రనామ పారాయణతో పంచాంగ శ్రవణం జరిగింది. ఈ ఏడాది 2 రాశుల వారికి సంపూర్ణ ఫలితాలు ఉండగా 3 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు, 4 రాశుల వారికి క్లిష్టంగాను, మరో 3 రాశులకు సంక్షిప్తంగాను రాశిఫలాలు గోచరిస్తున్నాయన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని రంగాల్లోని అరిష్టాలు ఉన్నప్పటికీ గృహపీఠాల్లో స్వీయ దైవారాధన వలన అధిగమించే శ్రేయోదాయకం ఉంటుందని పంచాంగ ఫలాలను విపులంగా తెలియజేశారు. పీఠం వ్యవస్థాపకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ స్వయంభూ క్షేత్రాలకు, పురానికి, పీఠానికి గ్రామదేవతల ఆరాధన చేయడం సనాతన సాంప్రదాయం అన్నారు. పలు పిండి వంటల నైవేద్యాలతో ధూపదీప పూజాదికాలు, వాయనాలు సమర్పించి పంపిణీ చేశారు. మూల దేవత అయినటువంటి పెద్దింటమ్మ తల్లికి ఆరాధనగా గ్రామ దేవతల సహస్రనామ పారాయణతోటి ఈ రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. మరి విశ్వావసు నామ సంవత్సరంలో గతంలో ఉన్నటువంటి క్రోధి నామ సంవత్సరంలో జాతక ఫలాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఈ ఏడాది ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అన్ని శుభాలు వాళ్ళకి కలుగుతాయి. క్రోధి నామ సంవత్సరంలో ఎటువంటి అపశృతులు లేకుండా ఉన్నటువంటి వారికి ఈ విశ్వాస నామ సంవత్సరంలో ఇక్కట్లు ప్రారంభమవుతాయి. ఏది ఏమైనా కానీ తల్లిదండ్రుల యొక్క ఆరాధన, అదేవిధంగా ఇష్టదైవాన్ని పట్ల నామ పారాయణ, ధర్మచింతనతో ప్రవర్తన చేయడం వల్ల బాగున్న వారికి మరింత బాగుంటుంది. ఇబ్బందులు ఉన్న వారికి దాన్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. ఆ విధంగా గ్రామ దేవతల ఆలయాల్లో పోతురాజుని సందర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని, క్షేమస్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, అష్టైశ్వర్య సిద్ధి అందరికీ కలగాలని, అన్ని మతాల నడుమ కూడా మత సామరస్యం ఏర్పడి క్షేమస్థైర్యాలతోటి ఈ విశ్వం వర్ధిల్లాలని భోగి గణపతి పీఠం కోరుకుంటూ శుభాకాంక్షలు. కాకినాడ కొండయ్యపాలెంలో వేంచేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్లకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, తోట సుధీర్ల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన అతిథులు ఎమ్మెల్యే కొండబాబు, స్టేట్ చైర్మన్ సుధీర్లకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాలు కప్పి జ్ఞాపికలను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే కొండబాబు అమ్మవారి జాతర మహోత్సవాన్ని ప్రారంభించారు. జాతరలో భాగంగా నోబతీఖానా, చెండై మేళం, శక్తి అమ్మవార్ల ప్రదర్శన, గరడి నృత్యాలు, గరగ నృత్యాలతో సాగిన జాతర ఊరేగింపు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పబ్బినేడి శ్రీనివాస్, టీడీపీ వార్డు కమిటీ, ఆలయ కమిటీ, గుమ్మళ్ల చిన్న, పెద్ద సంఖ్యలో స్థానిక పెద్దలు, మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఉగాది సందర్భంగా మరి కొండపల్లిలో వేయించేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి జాతర జరుగుతుంది. ఇవాళ జాగరణ జరుగుతుంది, రేపు తీర్థం జరుగుతుంది. దానికి
చేయడానికి మన కమిటీ వారు అందరూ కూడా చాలా ఉత్సాహంగా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కొండపల్లి నూకాలమ్మ అమ్మవారు 100 సంవత్సరాల నుండి మరి కొత్తగా కట్టిన గుడి. ఈ అమ్మవారిని అందరూ వచ్చి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అన్నదానానికి వీలైనంత విరాళాలు సహకరించగలిగితే మేము కోరుతున్నాం. మాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం తక్షణం న్యాయ విచారణ జరిపించి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని రిజర్వ్ పోలీస్ యూనియన్ సంఘ కాపరి చంద్రపాల్ డిమాండ్ చేశారు. కాకినాడ భానుగుడి సెంటర్ పోలీస్ రిజర్వ్ లైన్ లో గల రిజర్వ్ పోలీస్ యూనియన్ చర్చ్ సంఘ కాపరి చంద్రపాల్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్రవీణ్ మృతికి సంతాపంగా చర్చ్ సభ్యులు అంతా నల్ల బ్యాడ్జీలు ధరించి కొవ్వొత్తులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపరి చంద్రపాల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ పోలీస్ యూనియన్ సంఘం కమిటీ, స్త్రీల సమాజం కమిటీ, యూత్ సండే స్కూల్ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా తెలియజేసిన మహనీయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి, రాష్ట్ర సెటిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని రంగాలలో పురోగమించి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలి. విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆకాంక్ష. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఘనంగా ఉగాది వేడుకలు. ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ, కుడా చైర్మన్ తుమ్మల బాబు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ వాలంటీర్లు ధర్నా. బకాయి వేతనాలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్. కాకినాడ నగరంలో ఘనంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలు. అమ్మవారిని దర్శించుకున్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.